వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వెల్కమ్ టు శ్రీగారికి పెళ్ళంటే రియల్ లైఫ్ సిరీస్. ఫైనల్లీ ఎపిసోడ్ 30 ఆఫ్ శ్రీగారికి పెళ్ళంటే రియల్ లైఫ్ సిరీస్. 30 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి మన వెడ్డింగ్ సిరీస్లో. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోస్, ఈ 30 ఎపిసోడ్స్. అది కూడా లాస్ట్ 2-3 మంత్స్లోనే అప్లోడ్ చేసేసాను. నేనైతే ఎక్కువ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనమాట. కొంచెం సెల్ఫ్ అప్రిషియేషన్ లాగా ఇన్ని ఎపిసోడ్స్ నేను ఒక 3-4 మంత్స్లో ఎలా అప్లోడ్ చేశా అని. అండ్ చాలా కష్టపడి రికార్డ్ చేసుకున్నా. మోస్ట్లీ అన్ని ఎపిసోడ్స్ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. చాలా వరకు అన్ని ఎపిసోడ్స్లో మీకు ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఎపిసోడ్ ఏంటంటే హల్దీ అవుట్ఫిట్స్, అది కూడా కపుల్ అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పటిదాకా చేసిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు. నాకు వచ్చిన మోడల్స్, నాకు తెలిసిన కలర్స్ యూజ్ చేసి చేశాను. బట్ హల్దీ మెహందీకి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో మీరు లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడాల్సింది. సో దానికోసమే షాపింగ్కి వెళ్తున్నాను. నేను మెహందీ అండ్ హల్దీ అవుట్ఫిట్ ముందే హైదరాబాద్లో ఫ్యాబ్రిక్ హైదరాబాద్లో తీసుకుందామని అక్కడికి వెళ్ళాను షాపింగ్లో. కానీ నాకు అక్కడ ఏం నచ్చలేకుండే. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నాకు అక్కడ అస్సలు ఏం నచ్చలేదు. మళ్ళీ గమ్మున మా ఇంటికి వచ్చి మా ఖమ్మంలోనే షాపింగ్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, మా సాయి లేరు. ఫస్ట్ లెహంగా కోసం ఫ్యాబ్రిక్ తీసుకుంటాను. దాని తర్వాత బ్లౌజ్ కోసం అగైన్ హైదరాబాద్ వెళ్తా. అప్పుడు నాకు మా సాయికి ఇద్దరికి కలిపి ఫ్యాబ్రిక్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇద్దరికి సూట్ అయ్యేలాగా. ఫస్ట్ లెహంగా ఫ్యాబ్రిక్ కోసం వెళ్ళాలి. ఇది మొత్తం పార్ట్స్గా ఉంటుంది అనమాట. లెహంగాకి ఒకసారి, బ్లౌజ్కి ఒకసారి, అట్లా కొంచెం పార్ట్స్గా ఉంటుంది. అండ్ టోటల్ కాస్ట్ వచ్చేసి నాకు 7,000లో కంప్లీట్ అయింది ఇద్దరు అవుట్ఫిట్స్. నేను ఎగ్జాక్ట్గా క్లాత్స్ అంటే చాలా ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసినాను. ఏ ఫ్యాబ్రిక్ ఎంతో నాకు హానెస్ట్గా గుర్తులేదు. బట్ చూడండి, మోస్ట్లీ మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్లో ఈ అవుట్ఫిట్ కంప్లీట్ అవుతుందో. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఇప్పుడు ఫ్యాబ్రిక్ వెతికేద్దాము. ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియో కంటిన్యూ చేయడానికి ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇది నేను వెడ్డింగ్ టైంలో ఆర్డర్ చేశాను అనమాట. విచ్ ఈస్ అగారో వాల్యూమనైజర్ హెయిర్ డ్రయర్. ఇదేంటంటే మనకి ఫాస్ట్గా హెయిర్ డ్రై చేయడానికి యూజ్ చేయొచ్చు. దాంతోపాటు హెయిర్ డ్రై చేస్తుంది, మనకి స్ట్రైట్నింగ్ కూడా చేస్తుంది అనమాట. అండ్ చాలా ఈజీ టు హ్యాండిల్, ఎందుకంటే మనకి ఇది బ్రష్ మోడల్లో వస్తుంది. సో ఇలా బ్రష్ మోడల్ వస్తుంది కాబట్టి ఎవరైనా చాలా సింపుల్గా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ హెయిర్ డ్రైయర్కి యూజ్ చేసిన బ్రిజిల్స్ ఉన్నాయి కదా, విచ్ ఈస్ చార్కోల్ ఇన్ఫ్యూజ్డ్. అండ్ దాంతోపాటు ఇక్కడ సర్ఫేస్ చూస్తున్నారు కదా, ఇది 24K గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్. ఈ రెండింటి వల్ల మనకి హీట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇలా 360 డిగ్రీస్లో కూడా మనకి హోల్స్ ఉన్నాయన్నమాట. ఇలా రొటేట్ చేస్తే 360 డిగ్రీస్లో కూడా హోల్స్ ఉన్నాయి. దానివల్ల హీట్ ఎయిర్ ఉంటుంది కదా మనకు వచ్చేది, అది కూడా ఈక్వల్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి డ్రై చేసుకుంటున్నప్పుడు ఆర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు కన్సిస్టెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఆల్ 360 డిగ్రీస్లో హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా, లైక్ కొంతమంది కర్లీ ఉంటుంది, కొంతమంది సాఫ్ట్ ఉంటుంది, కొంతమంది ఫ్రీజీ ఉంటుంది. ఎలాంటి హెయిర్కైనా కన్సిస్టెంట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో అది దీంట్లో బెస్ట్. అండ్ దానితో పాటు ఇక్కడ మనకి హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి. టోటల్గా 3 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అవి రెండు కూడా మనం ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ రొటేట్ చేస్తే హీట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అండ్ స్పీడ్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్గా ఈ పవర్ కేబుల్ అనమాట. ఇదేంటంటే 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం హెయిర్ డ్రై చేసేటప్పుడు ఎలా రొటేట్ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మెయిన్గా ఏంటంటే మనకి హెయిర్ కొంచెం ఒక 80% అలా డ్రై అయినప్పుడు యూజ్ చేస్తే బెటర్, అప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ నేను స్టార్ట్ చేయడానికి ముందు హెయిర్ని ఇట్లా పార్టీషన్స్లో డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దాంతోపాటు వాల్యూమ్ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇలా పార్టీషన్స్ చేసి మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటే. అండ్ ఇది ఈజీ టు హ్యాండిల్. అక్కడ యూజ్ చేసిన బ్రష్ హెడ్ ఉంది కదా, అదేంటంటే సెరామిక్ టర్మలిన్ కోటింగ్. ఇందులో అయానిక్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. దానివల్ల మన హెయిర్ ఫ్రీజీగా ఉన్నా కూడా స్మూత్నింగ్గా స్ట్రైట్నింగ్గా అయిపోతుంది అనమాట. సో కంప్లీట్గా డ్రై చేశాక ఇదైతే నా ఫైనల్ లుక్. చాలా స్మూత్గా అండ్ స్ట్రైట్నింగ్ కూడా అయిపోయింది. దాంతోపాటు మంచిగా వాల్యూమ్ కూడా యాడ్ అయింది. మెయిన్గా ఈ క్రౌన్ పార్ట్ ఉంది కదా, సో ఇక్కడ మంచిగా వాల్యూమ్ యాడ్ అయింది అనమాట. నేనైతే ఈ ప్రోడక్ట్ని అమెజాన్లో తీసుకున్నా ₹1990 మనకి July 12th నుంచి July 14th వరకు అమెజాన్ సేల్లో ఉంది. సో మీరు ఆ సేల్లో తీసుకున్నా కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ఆ లింక్ త్రూ బై చేసినా కూడా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అనమాట.
నేను అనుకునేది ఏంటంటే కలిదార్ లెహెంగా, అంటే ఎంగేజ్మెంట్ టైంలో చూశారు కదా, సేమ్ అదే మోడల్ కలిదార్ లెహెంగా. నేను ఇక్కడ 14 కలీస్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ 14 కలీస్కి కూడా 2 హాఫ్ పార్ట్స్, అంటే 28 పార్ట్స్. బట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకి 7 కలీస్లో 2 డిఫరెంట్ పార్ట్స్, అంటే నాకు 14 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలి అండ్ 14 డిఫరెంట్ కలర్స్లో కావాలన్నమాట. ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి నానా తంటాలు పడతాను, అలాంటిది ఈరోజు నేను 14 ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి. సో అదే చాలా కష్టమైన పని. బట్ ఇక్కడ ఏంటంటే నేనేం కొత్త కలర్స్ యూస్ చేయట్లేదు, అందరికీ కామన్గా తెలిసిన బ్రైట్ కలర్సే యూస్ చేస్తున్నాను. అప్పుడే లుక్ వస్తుంది, లైక్ ఎల్లో, బ్లూ, గ్రీన్ అట్లా. అండ్ ఏ ఫ్యాబ్రిక్ అనేది కూడా నేను పర్టికులర్గా ఇది అని ఏమనుకోలేదు. ఏదైనా కొంచెం క్లాత్ స్టిఫ్గా ఉండాలి, అంటే స్మూత్గా ఉంటే కొంచెం వర్కౌట్ అవ్వదు అనిపించింది. లైక్ బెనారస్, పట్టు ఇలాంటివి ఉంటాయి కదా, అంటే ఒరిజినల్వి కాదు, ఇమిటేషన్. ఒరిజినల్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఒరిజినల్ తీసుకుంటే ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, అన్ని ఇమిటేషన్లో ఉంటాయి కదా, ఆ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. సో ఇప్పుడైతే అక్కడ ప్లేస్ చేసాగా టేబుల్ పైన అవి నేను తీసుకున్న కొన్ని ఫ్యాబ్రిక్స్. ఆల్మోస్ట్ నేను ఒక 4 షాప్స్లో షాపింగ్ చేశాను అనమాట. ఒక్క షాప్లో అస్సలు తీసుకోలేకుండే. ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఒకటే దానిలో డెఫినెట్గా బాగుంటాయి కదా, అక్కడ కొన్ని వెళ్ళిన ప్రతి చోట నేను తీసుకుని అక్కడ ప్లేస్ చేసి మళ్ళీ వాటికి మ్యాచింగ్ వెతుక్కునేదాన్ని. సో ఇక్కడ ఈ షాప్లో ఎల్లో, ఆరెంజ్ అన్నీ కూడా అందరికీ తెలిసిన కలర్స్, చూడగానే వావ్ అనిపిస్తాయి కదా అలాంటి కలర్స్, న్యూడ్ కలర్స్, కొత్త కాంబినేషన్ కలర్స్ అవన్నీ ఏమీ యూస్ చేయలేదన్నమాట. నాకు భయం వేస్తుండే ఈ షాపింగ్ చేసినప్పుడు 100 సార్లు. లైక్ మా మమ్మీ, ఇంకా మా అమ్మమ్మ, మా కజిన్ వచ్చినారు, వాళ్ళని అడుగుతూ చంపుతూ ఉన్నా అసలు ఇది వర్కౌట్ అవుతుందా అని. ఇంకా వాళ్ళేమో అయినా అవ్వకపోయినా నువ్వు లైక్ ఇంత హార్డ్ వర్క్ పెట్టి చేస్తున్నావు కదా, అది డెఫినెట్గా బాగుంటుంది అనేసి పాపం సపోర్ట్ చేసినారనమాట. ఇలానే వెళ్ళడం, కౌంట్ చేసుకోవడం. సో ఫ్యాబ్రిక్ ప్రైస్ చెప్పేస్తాను. అన్నీ కూడా నేను ఒక 1/2 మీటర్ తీసుకున్నా, అంటే నేను టోటల్గా 14 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. 14 ఫ్యాబ్రిక్స్ కూడా 1/2 మీటర్ తీసుకున్నా అనమాట. నాకైతే టోటల్గా 3,500 రూపీస్ అయింది ఆ 14 ఫ్యాబ్రిక్స్కి. అన్నీ కూడా 1/2 మీటరే, ఎగ్జాక్ట్గా 1/2 మీటర్స్ తీసుకున్నాను. టోటల్గా 3,500 అనమాట. ఇందులో తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే మీటర్ 300 రూపీస్లో ఉన్నాయి, మీటర్ 200 ఉన్నాయి, మీటర్ 350, 400. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క ప్రైస్లో ఉంది, అందుకే ఎగ్జాక్ట్ అయితే నేను చెప్పలేను. బట్ ఆల్ టుగెదర్ ఆ 14 ఫ్యాబ్రిక్స్ నాకైతే 3,500లో వచ్చేసినాయి. అండ్ కొంచెం లైనింగ్ తీసుకున్న 5 మీటర్స్ ఆఫ్ సాటిన్, అదొక 300. ఇంకా ఇప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేద్దాము. సో మీకు కలిదార్ లెహెంగా అని చెప్పాను కదా, దానికోసమే ఫ్యాబ్రిక్స్ అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదా నాకు 14 కలీస్ కావాలి, బట్ ఎలా అయినా ఫస్ట్ 7 కలీస్ అండ్ బ్యాక్ సైడ్ 7 కలీస్ సేమ్ ఉంటాయి కాబట్టి ఒక్క 7 కలీస్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది, వెనక అదే కాపీ కొట్టేయచ్చు. సో 7 కలీస్కి కూడా నేను 2 డిఫరెంట్ కలర్స్ అని చెప్పాను కదా, అంటే నీ లెంత్ వరకు ఒక కలర్ రావాలి, కింద ఇంకొక కలర్ రావాలన్నమాట. ఇప్పుడు నేను అదే అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఒకటే కలర్లో 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. సో అవి పక్క పక్కన రావద్దు, ఎట్ ది సేమ్ టైం 2 కలర్ కాంబినేషన్స్ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే మనం పైన ఒకటి కింద ఒకటి పెట్టినాం కదా, ఆ కలర్ కాంబినేషన్ బాగుండాలి, దాని పక్కన సేమ్ కలర్ ఉండదు. చాలా తలనొప్పిగా, అంటే మీకు చూడడానికి సింపుల్గానే అనిపించవచ్చు కానీ నాకైతే అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కలర్స్ మ్యాచ్ అవ్వాలి, పక్క పక్కన రావద్దు, ఇవన్నీ చూసేసరికి ఒక పజిల్లా ఉంది. ఒక 15-20 మినిట్స్ స్ట్రగుల్ అయ్యాను. స్ట్రగుల్ అయిన తర్వాత ఫైనల్గా అయితే ఒక సెటప్ వచ్చేసింది. ఇంకా దాన్ని ఫోటో తీసుకున్నాను అనమాట. ఫోటో తీసుకొని పెట్టేసుకున్న ఫోన్లో, సో దట్ ఇంకా నేను కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఫోటోని ఫాలో అవ్వచ్చని. ఐ గెస్ ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు, అంతే క్రియేటివ్గా చేసిన అన్న కదా, డెఫినెట్గా లెంతీగానే ఉంటుంది. బట్ ఇన్ని కలర్స్ చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇలా కలర్ఫుల్గా సెట్ చేసాం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడేమో ప్యాటర్న్ పేపర్ కట్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఎవరైనా బిగినర్స్ ఉన్నారంటే మాత్రం డెఫినెట్గా ప్యాటర్న్ పేపర్ యూస్ చేయండి, చాలా మంచిగా వస్తుంది అనమాట రిజల్ట్. నేను పక్కా ప్యాటర్న్ పేపర్ యూస్ చేస్తాను. కలిదార్ లెహంగా అయితే ఫిక్స్ ప్యాటర్న్ పేపర్తోనే చేస్తాను. సో ఫస్ట్ కలీస్ కట్ చేసుకుంటున్నా. కలీస్ని కూడా ఒక కలీ కట్ చేసాక దాన్ని హాఫ్గా కట్ చేద్దాము. ఇది యూస్ చేస్తూ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేయొచ్చు. నేను ఫ్యాబ్రిక్ కూడా కొలుచుకుంటున్నాను అనమాట, లైక్ ఈవెన్ 1/2 మీటర్ అయినా కూడా ఎంత విడ్త్ వస్తుంది అని. మళ్ళీ ఎక్కువ పెద్దగా కట్ చేశాను అనుకోండి కలీ ప్రాబ్లం అయిపోతుంది. సో కలీ కట్ చేయడం కూడా అయిపోయిందనమాట. ఇది చాలా సింపుల్, పెద్ద హార్డ్ ఏం కాదు, మనకి ప్రాపర్ మెజర్మెంట్స్ తెలియాలి అంతే. చాలామంది మీరు ఎక్కడ నేర్చుకున్నారు అన్నారు, ఏం అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్లోనే కలిదార్ లెహంగా అని సెర్చ్ చేయండి, ఫుల్ వీడియోస్ వస్తే క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో. సో ఒక కలీ కట్ చేశాక దాన్ని ఇప్పుడు ఇలా హాఫ్గా కట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నీ లెంత్ వరకు పెట్టుకొని కింద పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట. అంటే నాకైతే నీ లెంత్ వరకు బాగుంటుంది అనిపించింది. మీకు కావాలంటే కొంచెం పైకి కిందికి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు ఈ ప్యాటర్న్ పేపర్స్ యూస్ చేసి మనం ఫ్యాబ్రిక్స్ కట్ చేయాలి. ఇదైతే నిజంగా చెప్తున్నా చాలా హార్డెస్ట్ పార్ట్. నార్మల్గా కలీస్ కట్ చేయడమే కష్టము, అందులో 2 పార్ట్స్గా కట్ చేయడం ఇంకా కష్టం అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 14 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, 14 ఫ్యాబ్రిక్స్ని నేను 28 పార్ట్స్గా కట్ చేయాలి. చాలా టైం పట్టింది నాకు. అందులో మళ్ళీ పిచ్చి పిచ్చిగా కట్ చేయొద్దు, మనకి జాయిన్ చేసేటప్పుడు మంచిగా రాదనమాట. ప్రతిదీ ఎగ్జాక్ట్గా ఉండాలి, అప్పుడే జాయిన్ చేసినప్పుడు నీట్గా వస్తుంది, లేకపోతే కిందికి పైకి పోతుంది లెహంగా. సో నీట్గా ఇలా పెట్టుకొని కట్ చేశాను. మీకు జస్ట్ 2 కలీస్ చూపిస్తున్నాను, కానీ నేను 28 కలీస్ కట్ చేశాను అనమాట. ఇందాక మనం ఇలా కలర్ సెట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ఫోటో చూస్తూనే నేను కలీస్ కట్ చేశాను అనమాట. కింద ఏ పార్ట్ రావాలి, పైన ఏ పార్ట్ రావాలి అనేసి. అవుట్ ఆఫ్ ది టాపిక్, మీ అందరికీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ నచ్చుతున్నాయని నాకు బాగా అర్థమైంది. నాకు బయట ఎవరైనా కనిపిస్తున్నారు, లైక్ ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా నన్ను గుర్తుపట్టి వచ్చి నాతో మాట్లాడుతున్నారు. ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అవుట్ఫిట్స్ బాగా స్టిచ్ చేస్తారు అంటున్నారు. సో అంటే నా ఛానల్ మెయిన్గా గ్రోత్కి నాకు తెలిసి అవుట్ఫిట్సే ఎక్కువ పార్ట్ అని అనిపిస్తుంది. అందులో ఈ వెడ్డింగ్ సిరీస్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసిందనమాట. సో మీరు అందరు నా అవుట్ఫిట్ మీద చూపిస్తున్న లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఫ్యూచర్లో కూడా ఈవెన్ వెడ్డింగ్ సిరీస్ అయిపోయినా కూడా డెఫినెట్గా క్రియేటివ్గా ఒకటి ట్రై చేయాలి. నాకు అవసరం ఉన్నా లేకపోతే మీకోసమైన అవుట్ఫిట్స్ కుట్టాలి అని అనుకుంటున్నాను. నాకు తెలీదు ఎలా వర్కౌట్ అవుతుందో, బట్ డెఫినెట్గా ట్రై చేద్దాము. బట్ ఏంటంటే ఎక్కువ కపుల్ అవుట్ఫిట్స్ అనుకున్నాను, సో దట్ నాకు మెన్స్ వేర్ మీద కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. నిజంగా ఒక ఫ్లవర్ లానే ఉంది కదా, నాకు తెలియదు మీకు ఎలా అనిపిస్తుందో. నాకైతే ఆ రోజు అవి అరేంజ్ చేసినప్పుడైతే ఫ్లవర్లా ఉంది. అవన్నీ అలా అరేంజ్ చేసి దాని మధ్యలో కూర్చొని ఫొటోస్ దిగా అనమాట. నేనైతే ఫుల్ కలర్ఫుల్గా కనిపించింది. ఇప్పుడు వీటన్నిటిని జాయిన్ చేయాలి. మీకు అర్థమవుతుంది ఎంత కష్టమో. సో ఫస్ట్ 2 పార్ట్స్ని జాయిన్ చేయాలి, దాని తర్వాత కలీస్ని జాయిన్ చేయాలి. చాలా చాలా నచ్చేసింది. మా హాల్ అంతా నింపేసిన. నా లెహెంగాస్తో మా హాల్కు కలర్ వచ్చేసింది అనమాట. ఎవ్రీ టైం ఇలా కట్ చేస్తే హాల్ అంతా నింపేస్తాను. యాక్చువల్గా నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు నాకు చాలా టెన్షన్ ఉండే కదా, కొంచెం ఇలా కట్ చేసి ఇలా సెట్ చేశాక ఒక హోప్ వచ్చిందనమాట. పర్లేదులే, డిజాస్టర్ అయితే అవ్వదు, మేబీ అంత బాగా రాకపోయినా మంచిగానే ఉంటుంది, డిజాస్టర్ అవ్వదు అన్న నమ్మకం అయితే వచ్చేసింది. చూడ్డానికి అయితే కలర్ఫుల్గా అనిపించింది అనమాట. ఫైనల్లీ యూ కెన్ సీ మై హ్యాపీ ఫేస్. ఫుల్ బ్లష్ అయిపోతున్నా, హ్యాపీ అయిపోతున్నా. ఇప్పుడేమో లేసెస్ తీసుకుందాము. నేనంటే ఒక 4-5 బండిల్స్ కొన్నాను అనమాట. అన్నిటికీ కామన్గా మ్యాచ్ అయ్యే కలర్స్ ఉంటాయి కదా, అందులో లేసెస్ తీసుకున్నా. లైక్ ఆరెంజ్, పింక్, ఎల్లో, గోల్డ్. ఇవి ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్స్ మీదకి వేసినా కూడా బాగా కనిపిస్తాయి కదా, సో అలా చూస్ చేసుకున్నా. ప్రైస్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేదు, లైక్ ఒక 80 రూపీస్, 90, 100 అంతే అనమాట. ఈ లేసెస్ అన్నీ కూడా నేను కలీస్ మీద యూస్ చేస్తాను. ఈవెన్ డిజైన్ లాగా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడేమో కలీస్ జాయిన్ చేస్తున్నా. ఫస్ట్ 2 పార్ట్స్ చేశాను కదా, ఆ 2 పార్ట్స్ని ఇలా జాయిన్ చేసుకుంటున్నా. దాని తర్వాత లేస్ అటాచ్ చేయాలి. లేస్ అటాచ్ చేసిన తర్వాత అన్ని కలీస్ జాయిన్ చేయాలి. అయినో మీకు వినడానికి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టుంది, కుట్టేటప్పుడు కూడా నిజంగా కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎక్కువ టైం పట్టింది. నేను కుట్టిన అన్ని అవుట్ఫిట్స్లో ఎక్కువ టైం పట్టిందంటే మాత్రం ఈ లెహెంగాకే. ఆల్మోస్ట్ నేను ఒక 4-5 డేస్ కుట్టిన. అంటే యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, వర్క్ చేసి ఈవినింగ్ కుట్టుకోవడం, లేకపోతే వీకెండ్స్లో. కానీ చాలా టైం పట్టింది. ప్రతి ఒక్క కలీ జాయిన్ చేయడం, దానికి లేస్ కుట్టడము, ఫుల్ టైం పట్టింది. బట్ హానెస్ట్గా ఒకటి ఒప్పుకోవాలి, నాకైతే అంత ప్రాపర్ ఫినిషింగ్ రాలేకుండే. అంటే ఇలాంటిది ఒకటి కుట్టడం నేను ఫస్ట్ టైం. ఎంతైనా నిజంగా మనం నేర్చుకుంటాం కదా, లైక్ కోర్స్, అప్పుడు వాళ్ళకి వచ్చినంత ఫినిషింగ్ నాకైతే ఇంకా రాదు. నేను నేర్చుకోవాలి. మీకు ఏదైనా హానెస్ట్గా చెప్తా కాబట్టి ఇది కూడా నిజంగా చెప్పేస్తున్నాను. నాకు కూడా చాలాసార్లు ఉంటుంది వెళ్ళి ఏమైనా క్లాసెస్ నేర్చుకోవాలని, కానీ ఈ జాబ్ వల్ల నాకు అస్సలు కుదరదు. బట్ ఎప్పుడో ఒకసారి మాత్రం ఒక మంచి కోర్స్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాలి. నాకు కుట్టడం వచ్చు, కానీ ప్రాపర్ ఫినిషింగ్ అయితే అంత రాదనిపిస్తుంది అనమాట. అదైతే నేర్చుకోవాలి. సో ఇలా లేస్ జాయిన్ చేస్తున్నాను. లేసెస్ అన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలీస్ జాయిన్ చేస్తున్నాను అనమాట. చెప్పా కదా ఫుల్ టైం పట్టేసిందని, ఎందుకంటే ఇన్ని కలీస్ కదా, అన్ని లేస్ కలీస్ ఫుల్ టైం అయితే పట్టేసింది. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పన్నా, ఇప్పటిదాకా చెప్పలే అనుకుంటా. నాకు ఇంత కుట్టడం వచ్చు కదా, కానీ నాకు మిషన్ ఉంటుంది కదా, మిషన్లో బాబిన్ పెడతారు కింద దారము, అది పెట్టడం రాదనమాట. అంటే అందులో దారం ఎక్కిస్తారు కదా, అది ఎక్కించడం అస్సలు రాదు. సో మమ్మీ ఉంటే మమ్మీ పెట్టిస్తుంది, లేకపోతే చేత్తోనే పెట్టుకుంటాను. ఎన్నిసార్లు ట్రై చేసినానో అది రాదు. మా మమ్మీ అదే అంటది, ఇంత కనం కుడుతూ అది పెట్టడం ఎందుకు రాదు అని. ఎందుకో అర్థం కాదు, ఎంత ట్రై చేసినా రాదనమాట. మనం కొన్నిసార్లు సింపులే అనుకుంటాం, సింపుల్వే రావన్నమాట. అలా జరిగిపోతుంది.
అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళాను అనమాట. ప్రతి దానికోసం 10 సార్లు తిరిగాను నేను. ఎందుకంటే నాకు ఒకటేసారి కుట్టడానికి అర్థం కాలేదు కలర్స్ ఎలా మ్యాచ్ అవుతాయని. ఇప్పుడు ఎందుకు వెళ్ళా అంటే కింద లేస్ వేద్దామనేసి, అదే ఫైనల్ అనమాట. ఆ లేస్ నాకు అన్ని కలర్స్ కావాలి, మల్టీ కలర్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా. సో డిఫరెంట్వి చూస్తున్నాను. చూసి అయితే ఒకటి సెలెక్ట్ చేశాను, బాగుంది. అది నాకు కొంచెం లైక్ 250 అలా వచ్చేసింది. మోస్ట్లీ నేను ఎక్కువ అమౌంట్ అస్సలు యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది హల్దీ అవుట్ఫిట్ కదా, డెఫినెట్గా పసుపు వాటర్ వేసేసి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు నేను పెట్టే ప్రైజే మస్తు ఎక్కువ, బట్ ఓకే, వన్ టైమే కదా వెడ్డింగ్ అన్నట్టు. ప్రతిసారి వన్ టైమే వెడ్డింగ్ అంటూ చాలా ఇన్వెస్ట్ అయితే అయిపోతుంది, కానీ ఇంకా తగ్గించడానికి అయితే డెఫినెట్గా ట్రై చేసిన ఈ అవుట్ఫిట్లో. సో ఈ లెస్ అయితే నేను సెలెక్ట్ చేసిన అనమాట. నాకు 250కి అట్లా వచ్చేసింది. ఇదే అవుట్ఫిట్ మనం బయట కుట్టించుకోవాలంటే నాకు తెలిసి చాలా అవుతుందని నాకు అనిపించింది. అంటే ఈ ఫ్యాబ్రిక్స్ కంటే కూడా మనం పెట్టే హార్డ్ వర్క్కి మాత్రం చాలా టైం పట్టింది. సో ఇంటికి తీసుకొచ్చి లేసెస్ కూడా జాయిన్ చేసా. మీరు చూస్తున్నారు కదా, కింద లేస్ జాయిన్ చేయడానికి ముందు పైన కూడా చిన్న లేసెస్ పెట్టా. అవన్నీ కూడా నేను ముందు తెచ్చిన లేసెస్తో అలా డిజైన్ లాగా వేసాను అనమాట. కొన్ని వర్టికల్గా, కొన్ని హారిజంటల్గా, కొన్ని డిఫరెంట్ షేప్స్, అన్నీ ఏదో పిచ్చి ప్రయోగాలు చేశాను అనమాట. అంటే హల్దీయే కదా, ఎన్ని రంగులు ఉన్నా పర్లేదు, కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎట్లా వచ్చినా పర్లేదని నాకున్న తెలివితేటలన్నీ ఆ ఫ్యాబ్రిక్స్ మీద యూజ్ చేసినాను. సో దీని తర్వాత ఇప్పుడు అసలైన కథ, విచ్ ఈస్ బ్లౌజ్ తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో నా బ్లౌజ్ ఫ్యాబ్రిక్, మా సాయి కుర్తా ఫ్యాబ్రిక్ రెండు ఒకటే అనుకున్నాను, ఎందుకంటే కపుల్ అవుట్ఫిట్ కదా, రెండు ఒకటే ఫ్యాబ్రిక్ ఉండాలనుకున్నాను. అందుకే లెహంగా కంప్లీట్ చేసి బ్లౌజ్ కోసం వెళ్ళాను అనమాట. ఇప్పుడేమో చార్మినార్ దగ్గరికి వచ్చామన్నమాట ఫ్యాబ్రిక్ స్టోర్స్ కోసం. నాకు తిరిగి మొత్తం అలవాటు అయిపోయింది. సో మా సాయిని మొత్తం తిప్పేస్తున్నా అనమాట, నాకు తెలుసు అని. ఈడియట్ మూవీలో ఉంటుంది కదా ఒక డైలాగ్, మందే ఇదంతా అని, అలా అనమాట. సో స్టోర్కి వచ్చేసి ఎల్లో ఫ్యాబ్రిక్ అని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే తనకి కూడా ఎల్లో అయితేనే బాగుంటుంది. నాకు వేసుకున్న లెహంగా కలర్స్ అన్నీ డామినేట్ చేయడానికి ఎల్లో అయితేనే బాగుంటుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ అని. నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అయితే దొరికేసింది అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ నాకంటే ముందు తనకి ఎలా ఉంటుందని పెట్టి చూస్తున్నా. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ప్లాన్, అలా ఇలా అనేసి. ఇంకా మా సాయి ఒకటే మాట అన్నారు, నీ ప్లాన్ ఏదైతే అది చేసే, నాకు అంత ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం అవసరంలే, బ్లైండ్గా నిన్ను ఫాలో అయిపోతా అనేసి. నిజం చెప్తున్నా, మా రిలేషన్లో ఎలా అంటే లైక్ బ్లైండ్గా ఫాలో అయిపోతాం మేము ఎవరినైనా, అంటే మా ఇద్దరిని ఒకళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ విషయం ఉంటే నాకు ఎక్కువ ఐడియా ఉంటే తను నన్ను బ్లైండ్గా ఫాలో అయిపోతారు. అదే ఫినాన్షియల్ మనీ ఉంటే తనని నేను బ్లైండ్గా ఫాలో అయిపోతా. సో ఏ మ్యాటర్లో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది అని మాకు ఐడియా ఉన్నాక వాళ్ళని మేము బ్లైండ్గా ఫాలో అయిపోతాం, అస్సలు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోమన్నమాట. అందుకే మాకు మేజర్ వాటిల్లో అసలు గొడవలే రావు, లైక్ కెరియర్, ఫైనాన్స్, ఇలాంటి వాటిలో అసలు గొడవలే రావన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ 350 అలా చెప్పారు మీటర్, అంటే చెప్పడం 500 చెప్పారు, నాకైతే 350కి ఇచ్చారు. సో తనకి పెట్టి చూపిస్తున్నాను. నేను పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు ఏదైనా పర్లేదు, పాపం తనకి సెట్ అవ్వాలి అని. నా లెహంగా ఎలాగో బాగా వచ్చింది, బ్లౌజ్ కూడా డెఫినెట్గా వర్కౌట్ అయిపోతుందిలే అనిపించింది. సో తనకే పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే లైక్ మోడీ సూట్ అనుకున్నాను. సో లోపల కుర్తా ఇంకా పైజామా ఒక కలర్, పైన ఈ కోట్ ఉంటుంది కదా మోడీ సూట్ చిన్న కోట్, అది ఒక కలర్ అనమాట. దానికోసం నేను ఎల్లో చూస్ చేసుకున్నా. దీని మీద ఎలాగో గోల్డ్ కలర్ బూటా వచ్చింది చిన్నవి, అది ఆ కలర్లో కుర్తా ఇంకా పైజమా అనుకున్నాం. ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఆ బూటా చాలా చిన్నగా ఉంది. సో బాయ్స్కి అంత సెట్ అవుతుందా లేదా అని చిన్న కన్ఫ్యూజన్ ఉండే. మా సాయి కూడా అదే అన్నారు, అది బూటా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని. వెతికినాము కానీ దొరకలేకుండే అనమాట. బట్ ఓకే, బాగానే వస్తుంది అనుకున్నాము. కింద కూడా ఇట్లా పట్టీలా వచ్చింది, దాన్ని అలానే ఉంచి డిజైన్ చేపిద్దాం అనుకున్నాము. సో యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే మేము రొటీన్గా చార్మినార్లో ఒక స్టోర్ దగ్గర తనకి స్టిచ్ చేపిస్తాం కదా, మా సంగీత్ అవుట్ఫిట్స్ అవన్నీ కూడా తను అక్కడే స్టిచ్ చేయించుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయాము. వాళ్ళకి కాల్ చేసి అడిగామన్నమాట ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేసి. సో మోడీ సూట్కి ఒక 1.5 to 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. గోల్డ్ కలర్ దానికోసం వేరే స్టోర్స్ వెళ్ళామన్నమాట వెతకడానికి. సో గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ కోసం ఒక స్టోర్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ రా సిల్క్లో చూసాము, కానీ కలర్ అంతా సెట్ అవ్వలేదు. అండ్ ఆ ఫ్యాబ్రిక్ కూడా మెన్స్కి అంత బాగుండిద్ది, అవుట్పుట్ అంత బాగా వస్తుందని అనిపించలేకుండే అనమాట. వద్దులే, ఇంకా అక్కడ మెన్స్ స్టోర్లోనే వెళ్ళి, అంటే స్టిచ్చింగ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళకి కాల్ చేసి కూడా ఉన్నాయి రమ్మని చెప్పారనమాట. సో స్టోర్కి అయితే వచ్చేసాము. మేము సంగీత్ ప్రతిదీ ఇక్కడే స్టిచ్ చేయించాము మా సాయిది. నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. నేను డెఫినెట్గా ఇది మీకు రికమెండ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్ తీసుకున్నాను,
తీసుకున్నారు అండ్ వంక పెట్టడానికే లేదు, మనం మెజర్మెంట్స్ ఏదైతే ఇస్తామో ఎగ్జాక్ట్గా అలానే వస్తుంది అనమాట. కొంచెం కూడా ఆల్టరేషన్ అవసరం లేదు. వితిన్ 2 to 3 డేస్లో కూడా కంప్లీట్ చేస్తారనమాట. ఈ మా వెడ్డింగ్ అయిపోయాక మా ఫ్రెండ్స్ వెడ్డింగ్స్ అయినాయి. వాళ్ళు వేరే స్టోర్లో ఇచ్చారు. లైక్ ఈ ఛానల్లో చాలా స్టోర్స్ ఉంటాయి, వాళ్ళు వేరే దగ్గర ఇచ్చారు, కానీ అంత బాగా రిజల్ట్ రాలేదు. ఇక్కడ బాగా వచ్చింది కదా, అంత అయితే రాలేకుండా అనమాట. అందుకే మీకు అన్నిసార్లు చెప్తున్నాను, మీకు ఎవరికైనా మెన్స్ది కావాలి అంటే మాత్రం ఇక్కడికి వెళ్ళండి. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము నచ్చి వెళ్ళినాము. అప్పటికి ప్రమోషన్స్ చేసే అంత సబ్స్క్రైబర్స్ నాకు లేదు, అంటే నా వెడ్డింగ్ టైంలో. సో ఇక్కడ తనకి డిజైన్ చూపిస్తున్నాం అనమాట, మాకు ఎలాంటి మోడల్ కావాలి అని. దాని లోపల గోల్డ్ కలర్ అని చెప్పా కదా, వాళ్ళు క్లాత్ పీసెస్ తీసుకొచ్చారు డిఫరెంట్ షేడ్స్లో గోల్డ్. ఏదో ఒకటి చూస్ చేసుకుంటే మొత్తం ఫ్యాబ్రిక్ తీసుకొస్తాము అన్నారు. నేనైతే ఒకటి చూస్ చేసాను అనమాట, కొంచెం లైట్గానే చూస్ చేసినాను, బాగుండే అది. మాకైతే తన కుర్తా పైజామాకి ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి 2100 అనమాట. అంటే యూజువల్గా ఇక్కడ ఒక కుర్తా ఇంకా పైజామా కుట్టడానికి 800 తీసుకుంటారంట, అండ్ కోట్కి సపరేట్ అదొక 800, అండ్ అది కాకుండా ఒక ఫ్యాబ్రిక్ ఒక 600, మొత్తం 2100 అయింది తన అవుట్ఫిట్ అయితే. అండ్ ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నా కదా, అది నేను ఒక 1.5 మీటర్ తీసుకున్నా అనమాట. సో అది 350 మీటర్ ఉండే, సో అదొక 1.5 మీటర్ తీసుకున్నాను. ఆల్ టుగెదర్ నాకు తీసుకున్న ఫ్యాబ్రిక్స్, తనకు తీసుకున్న ఫ్యాబ్రిక్స్, ఈ స్టిచ్చింగ్ క్లాత్, లేసెస్ అన్నీ కలిపి నాకు ఒక అరౌండ్ 7000 అయినాయి. ఇది నేను స్టిచ్ చేసుకున్నా కాబట్టి, బయట ఇస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కువ అవుతాయి. మెన్స్దైనా అంతే, డైరెక్ట్గా కొంటే చాలా ఎక్కువ అవుతాయి. మేము ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని దగ్గరుండి చేసుకోవడం వల్ల మాకు తక్కువగా అయినాయి అనమాట. సో తనకి మోడల్ అదంతా చెప్పేసాము, ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. జస్ట్ ఒక 2-3 డేస్లో ఇచ్చేస్తారనమాట. దీంతోపాటు మెహందీ అవుట్ఫిట్ కూడా ఇచ్చాము, అది నేను మెహందీ వ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ మేము ఇక్కడే చేపించుకున్నాము. సో ఇదైతే మా మిస్టర్ హస్బెండ్ ఫ్యాబ్రిక్ స్టోరీ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టోరీ. ఇంకా ఇంటికి వెళ్ళి నేనైతే నా బ్లౌజ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నా బ్లౌజ్ ఏంటంటే ఫస్ట్ టైం లైక్ ఈ డిజైన్ కుట్టడం ఫస్ట్ టైం, మధుబాలా స్టైల్ అంట. సో ఈ మధుబాలా స్టైల్ ట్రై చేసినాను, ఫుల్ భయం వేసింది. అంటే ఇలాంటి బ్లౌజ్ కుట్టలే కదా, అందులో ఇలాంటి డిఫరెంట్ మోడల్ ఎలా వస్తుందో అని. హానెస్ట్గా చెప్తున్నాను, లైక్ అద్దినట్టే వచ్చింది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది బ్లౌజ్ నేను డెడికేటెడ్గా అట్లా 1 డే కూర్చున్నాను, అసలు కదలకుండా కుట్టా అనమాట. ఎందుకంటే బ్లౌజ్ మళ్ళీ లేస్తే నాకు అర్థం అవ్వదు, మళ్ళీ అర్థం అవ్వదు. కంటిన్యూస్గా కుడితేనే నాకు మెజర్మెంట్స్ అవన్నీ ప్రాపర్గా అర్థమవుతాయి అనేసి ఒక 1 డేలో ఫినిష్ చేసా. యా దట్స్ ఇట్. మన వీడియోకి అయితే ఇంతే. ఇదే నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఎలా టర్న్ అవుట్ అయిందో చూసి కామెంట్ చేయండి. నాకు తెలీదు, చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా, ఇది బాగుందా బాగాలేదా. మీకు యూజువల్గా నేను ఏమైనా అవుట్ఫిట్స్ పెడితే మీకు నచ్చుతుంది అని నాకు ఒక గెస్ ఉందన్నమాట, కానీ ఈ అవుట్ఫిట్కి మాత్రం ఎలాంటి గెస్ లేదు. మేబీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అనిపించింది. ఫైనల్ లుక్ చూసి ఎలా ఉందో చెప్పండి, నాకైతే నచ్చింది. మన వెడ్డింగ్ సిరీస్లో ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంది, అది మెహందీది అనమాట. అది కూడా కపుల్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అది అయిపోతే మన వెడ్డింగ్ సిరీస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఫైనల్లీ మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ మీ లవ్ కోసం. సో ఫైనల్ లుక్ చూసేయండి.